కర్నూలులో బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో సహా యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో 11 మంది సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. మరో 10 మంది ఆచూకీ గల్లంతు కాగా ఇక 20 మంది క్షేమంగా బయటపడ్డారు. అయితే వారంతా బస్సు కిటికీలు వెనుక డోర్ల నుంచి బయటికి దూకటంతో కొందరికి కాళ్ళు చేతులు తలకు గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరిని వైద్యులు ఫస్ట్ ఎయిడ్ చేసి డిశ్చార్జ్ చేయగా ప్రస్తుతం 4 చికిత్స తీసుకుంటున్నారు. ఇక మృతుల్లో 2 చిన్నారులు ఉన్నారు. అలాగే నెల్లూరుకు చెందిన ఒకే కుటుంబంలో 4 మృతి చెందడం తీవ్రంగా కలవరపరిచింది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. నుంచి బెంగళూరు వెళుతున్న కావేరీ ట్రావెల్స్ కు ఇక బస్సు కర్నూలు సమీపంలో అగ్ని ప్రమాదానికి గురైంది. వేకువజాము 3 గంటల సమయంలో కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలోకి రాగానే ఎదురుగా వెళుతున్న బైకును ఢీకొట్టింది. బైకును కొంత దూరం వరకు బస్సు ఈడ్చుకు వెళ్లడంతో పెట్రోల్ ట్యాంక్ పేలి మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే అగ్నికిలలు బస్సు మొత్తం వ్యాపించి నిమిషాల్లోనే వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో మొత్తం 40 మంది ప్రయాణికులుండగా వారిలో 20 మంది వెంటనే అప్రమత్తమై ప్రాణాలతో బయటపడ్డారు. మరో 20 మంది ప్రయాణికుల ఆచూకీ గల్లంతైంది. బస్సు ఫిట్నెస్ లేకపోవడంతో పాటు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఇక ఈ ప్రమాద సమయంలో ఆ స్థలంలో ఇప్పటి వరకు 11 మృతదేహాలను వెలికి తీశామని జిల్లా కలెక్టర్ సిరి వివరించారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నామని ఆమె వెల్లడించారు. బస్సు ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది స్థానికులు వెంటనే చూసి స్పందించారు. ఇక చిన్నటేకూరు వద్ద బస్సు ప్రమాదం జరగగానే అటుగా వెళ్తున్న ఓ మహిళ వెంటనే వీడియో తీసి పోలీసులకు సమాచారం అందించింది. ఈ వీడియోను పోలీసులకు షేర్ చేయడంతో వారు కూడా ప్రమాద తీవ్రతను గుర్తించి అన్ని విభాగాలను అలర్ట్ చేయగలిగారు. అలాగే అదే మార్గంలో వెళుతున్న ఓ వ్యక్తి క్షతగాత్రులను తన కారులో ఎక్కించుకొని కర్నూలులోని ఆసుపత్రికి చేర్చారు. ఇలా చాలా మంది వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంతో సహాయం చేశారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు గుంటూరు నుంచి మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, కర్నూలులో బస్సు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటి? ఎంతమంది చనిపోయారు? వివరాలు ఏంటి? రాధిక, ఏదైతే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ట్రావెలింగ్ బస్సు ఒకసారిగా కూడా కర్నూలు సమీప ప్రాంతంలో దగ్ధమవడంతో అటువంటి ఘటన ప్రస్తుతం అయితే మాత్రం ప్రతి ఒక్కరిని కలిసివేస్తా ఉంది. ఈ ఘటనలో దాదాపు 11 మందిని ఇప్పటి వరకు కూడా మృతి చెందినట్టయితే మాత్రం అధికారులు గుర్తించారు. మరొక 9 మందికి సంబంధించినటువంటి ఆచూకీ కూడా తెలియాల్సి ఉందని చెప్పి కూడా ఇప్పటికే కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి బీబీసీ ఏదైతే సిరి అయితే మాత్రం ఇప్పటికే వెల్లడించినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా బస్సులో 43 మంది ప్రయాణికులు అయితే మాత్రం బెంగళూరు నుంచి అయితే మాత్రం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు అయితే మాత్రం జరుగుతూ ఉంది. ఏదైతే కావేరీ ట్రావెల్స్ చెందినటువంటి ఈ బస్సు ఏదైతే హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి అనంతరం కూడా ఒక్కసారిగా మంటల్లో చిక్కుకున్నట్టుగా కూడా చెప్తా ఉంది. ఏదైతే ఎదురుగా వస్తున్నటువంటి ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొనేటువంటి వెంటనే కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షులు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఒక బైక్ ని ఢీకొట్టినటువంటి అనంతరం కూడా ఆ బస్ కిందకి దూసుకెళ్లడంతో కూడా ఒకసారిగా మంటలు ఎగిసిపడ్డాయని కూడా సమీపంలో ఉన్నటువంటి కొంతమంది టీ స్టాల్ లో ఉన్నటువంటి కొంతమంది అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం ఇప్పటి వరకు కూడా 19 మందిని సురక్షితంగా కూడా బయటికి తీసుకొచ్చామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి దాదాపుగా మరొక 20 మంది అయితే మాత్రం 39 మందికి సంబంధించి కూడా ఇప్పటికే పెద్దలు పిల్లలు అందరూ ఉన్నారని చెప్పి కూడా ఇప్పటికే డిఐజీ కోయ ప్రవీణ్ అయితే మాత్రం వివరాలు వెల్లడించారు. మరొక దీంతో పాటు డ్రైవర్ అయితే ప్రస్తుతం దగ్గమవుతున్న నేపథ్యంలో డ్రైవర్ అయితే దిగి పారిపోయాడని కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటు మరొక అడిషనల్ డ్రైవర్ గా ఉన్నటువంటి అతన్ని కూడా అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి
ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఈ యొక్క బైక్ ఢీకొన్న తర్వాత మంటలు చెలరేయడం వల్లనే ఈ ప్రమాదం కూడా చోటు చేసుకున్నట్టు కూడా మాకైతే మాత్రం స్పష్టంగా తెలుస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరి దీనిపై అయితే మాత్రం ప్రస్తుతం కర్నూలు కర్నూలు జిల్లా డీజీతో పాటు ఇప్పటికే ఉన్నత అధికారులు మొత్తం కూడా ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించడమే కాకుండా మృతుల్లో సంబంధించినటువంటి ఏదైతే 11 మంది మృతదేహాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి దానిపై కూడా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చేటువంటి దానిపై కూడా ఇప్పటికే పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. గురువారం రాత్రి దాదాపుగా 9:30 గంటల ప్రాంతంలో కూడా ఈ బస్సు బయలుదేరి పటాన్ చెరువు నుంచి కూడా బయలుదేరిందని కూడా తెలుస్తా ఉంది. ఈ క్రమంలో సురాజంలో ఉన్నటువంటి గుణసాయి అనేటువంటి ఒక యువకుడితో పాటు ప్రశాంత్ అనేటువంటి మరొక యువకుడు కూడా బస్సు ఎక్కడం, వీరిలో గుణసాయి అనేటువంటి అతను బయటపడడంతో కూడా ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు తెలుస్తా ఉన్నాయి. ఇప్పటికే కూడా దీనికి సంబంధించి దాదాపుగా అంటే గండి మైసమ్మ వద్ద బస్సు ఎక్కినటువంటి కొంతమంది కూడా మిస్ అయినట్టుగా కూడా తెలుస్తా ఉన్నారు. దాదాపు ఇందులో మొత్తం 39 మంది వరకు పెద్దలు ఉన్నటువంటి పెద్దలు కూడా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం ఎలిమెంటల్ అక్కడ మంటలు వ్యాపించడం, వెంటనే ఆ ఎమర్జెన్సీ డోర్ ద్వారా కూడా దాదాపు 12 మంది కిందకి దూకినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి మరొక 20 మంది చిక్కుకున్నప్పటికీ కూడా వారికి స్వల్ప గాయాలు అవడంతో వారందరినీ ప్రస్తుతం అయితే మాత్రం ఆసుపత్రికి తరలించి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి అంశంపై కూడా దుబాయ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉంటుందని ఒక భరోసా అయితే మాత్రం ఇచ్చి ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ ఘటనకు సంబంధించి కూడా కర్నూలు శివారులో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనపై పూర్తి స్థాయిలో కూడా వివరాలు సేకరించాలని చెప్పి కూడా తెలుస్తాయి. ఇప్పటికే అధికారులు అయితే మాత్రం జిల్లా కలెక్టర్ సైతం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఆదేశాలు అయితే మాత్రం జారీ చేసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ లో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ నెంబర్ తో పాటు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సంబంధించినటువంటి నెంబర్ ను కూడా ఇప్పటికీ అటాచ్ చేసి హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసి ఎవరైతే ఈ యొక్క మృతులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులు కనుక వస్తే ఖచ్చితంగా వారి మృతదేహాలను కూడా వారికి అప్పచెప్పేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కర్నూలు శివారులో ఉన్నటువంటి కల్లూరు చిన్న కోటేరు అదేవిధంగా ఉల్లిగంటి క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకున్నటువంటి ఈ యొక్క ప్రమాదం అయితే మాత్రం నిజంగా ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తా ఉంది. ఇప్పటికే దాదాపు ఈ యొక్క మంటలకు సంబంధించి కూడా బస్సు డ్రైవర్ తో పాటు సహాయకుడు అదేవిధంగా ఎమర్జెన్సీ డోర్లు బద్దలు కొట్టుకొని వచ్చారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మరి ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం డిఐజీ ప్రవీణ్ అయితే మాత్రం పూర్తిస్థాయి వివరాలను కూడా సేకరిస్తూ ఉన్నటువంటి మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. రాధిక చూసుకున్నట్లయితే ఈ ప్రమాదంలో పూర్తిగా డెడ్ బాడీస్ అనేవి కాలిపోయినట్లుగా తెలుస్తుంది. మరి డెడ్ బాడీస్ ని గుర్తించడానికి DNA పరీక్షలు కావచ్చు, ఏ కుటుంబ సభ్యులు అనేది గుర్తించడానికి ఏమైనా జరుగుతున్నాయా? దాదాపుగా ఇప్పటికీ 19 మందిని అయితే మాత్రం గుర్తించడం అయితే మాత్రం జరిగింది. మరొక 20 మందికి సంబంధించినటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో అంటే వారి మృతదేహాలు కూడా సైతం కూడా అక్కడ కాలిపోయినట్లుగా గుర్తించలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం DNA టెస్టుల ద్వారా కూడా ఈ మృతదేహాలు ఎవరెవరు ఏంటి అనేటువంటి కోణంలో ఇప్పటికే దర్యాప్తు అయితే మాత్రం కొనసాగుతా ఉంది. అందరూ హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి క్రమంలో అయితే మాత్రం దాదాపుగా ఈ యొక్క చూసుకోవచ్చు అంతా 51-28 సంవత్సరాలకు సంబంధించినటువంటి వారే మృతుల్లో కూడా ఉన్నటువంటి ప్రయాణికుల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మొత్తం 39 మంది పెద్దలు కాగా 2 మాత్రమే చిన్నారులు ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రమాదానికి కారణం కూడా బస్సు డ్రైవర్ కొంత అజాగ్రత్తగా వ్యవహరించడం వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు కూడా స్థానికులు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఎదురుగా వస్తున్నటువంటి ద్విచక్ర వాహనాన్ని అదుపు చేసి ఢీకొట్టినటువంటి నేపథ్యంలో ఆ వాహనం ఒకసారిగా చూస్తుండడంతో కూడా బస్సు ఇంజన్ వైపు ఉన్నటువంటి పైపు ఒకసారిగా పగిలినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఆ పైపు పగలడంతో డీజిల్ మొత్తం కూడా ఒకసారిగా అక్కడ కొంత ఒకదానికి ఒకటి మంటలు చెలరేగే విధంగా కూడా వ్యాపించడంతో కూడా ఒకసారిగా పెద్ద మొత్తంలో కూడా మంటల్లో చిక్కుకున్నాయని చెప్పి కూడా మంటల్లో గుర్తెలు కూడా బస్సు మొత్తం ఒకసారిగా దగ్గమైందని కూడా చెప్తా ఉన్నారు. మరి దీనిపై అయితే మాత్రం ప్రస్తుతం కుటుంబ సభ్యులు తమ వారి కోసం అయితే మాత్రం కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ వద్దకు ఒక్కొక్కరిగా చేరుకుంటున్న నేపథ్యంలో కూడా వారికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఇప్పటికే సేకరిస్తా ఉన్నారు. మరి దీనిపై అయితే మాత్రం ఈరోజు సాయంత్రానికి పూర్తి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. రాధిక
పవన్, చూసుకున్నట్లయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ముందుగా మనము చూసుకున్నట్లయితే బస్ కి ఫిట్నెస్ లేకపోవటము, అలాగే బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది. ఈ సందర్భంలో రవాణా శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? అంటే ఖచ్చితంగా కూడా ఇప్పటికే రాష్ట్ర రవాణా శాఖ అధికారులు గతంలో ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ ఇటు కృష్ణా జిల్లాలో కానీ చోటు చేసుకున్నటువంటి బస్సు ప్రమాదాలు వరుస ఘటనలు కూడా ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటా ఉన్నాయి. దాదాపుగా చూసుకోవచ్చు, ఏదైతే అర్ధరాత్రి సమయంలో బయలుదేరినటువంటి బస్సులు మార్గ మధ్యలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా డ్రైవర్లు అజాగ్రత్త అనేది, అంటే వారు ఒక్కసారిగా నిద్రపోతూ ఉండడం, అది నిద్రపోతున్న టైంలో ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలను అదుపు చేయలేకపోక అవి వచ్చి ఒకదానికి ఒకటి గుద్దుకోవడం, ఈ పరిణామాలన్నీ కూడా వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ అధికారులు అయితే పూర్తిస్థాయిలో దృష్టి పెడతా ఉన్నారు. ఇప్పటికే కూడా ఇలాంటి ఘటనలు తావు లేకుండా ఎక్కడికక్కడ అసలు బస్సులు ఫిట్నెస్ ఉంటుందా లేదా ఈ మధ్య కాలంలో చూసుకోవచ్చు. పుట్టగొడుగుల్లో రోజుకొక ట్రావెల్స్ వాహనాలు అయితే తెర మీదకి వస్తా ఉన్నాయి. తమ్మంటే తమ్మంటూ కూడా పోటీ పడుతూ పబ్లిసిటీ అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇలాంటి తరుణంలో అసలు దీనికి సంబంధించి వాళ్ళకి అసలు నిజంగానే ఫోర్స్ లో ఉన్నటువంటి వాహనాలని తీసుకొస్తున్నారా, లేదంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఏదైనా వాహనాలను కొనుగోలు చేసి వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ పుట్టించుకొని ఈ వాహనాలని రోడ్లపైకి తీసుకొస్తున్నారా అనేటువంటిది కూడా ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకంగానే కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 40 మంది ఎవరైతే ఈ 40 మంది ఉన్నారో అందులో వారందరూ కూడా పలు కంపెనీల్లో కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా బెంగళూరులో పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉన్నటువంటి నేపథ్యంలో తమ కుటుంబాలకి దిక్కెవరంటూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పెద్ద మొత్తంలో కూడా హస్తనాదాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా రాష్ట్ర రోడ్డు రవాణా అధికారులు అయితే మాత్రం ఇప్పటికైనా మేల్కోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఫిట్నెస్ లేని వాహనాలను రోడ్లపైకి రాకుండా ఉండాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా డ్రైవర్లు పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా కూడా ఎప్పటికప్పుడు సూచనలు సలహాలతో పాటు కొన్ని అంటే ఖచ్చితమైనటువంటి నిబంధనలను అమలు చేసే తప్ప ఇలాంటి ఘటనలు జరగకుండా అయితే ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రజలైతే మాత్రం చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఇలాంటి ఘటనలు తిరిగి మరలా పునరావృతం కావాలన్నారంటే ఖచ్చితంగా కూడా రోడ్డు రవాణా సంస్థ అధికారులు అయితే మాత్రం ఇలాంటి ప్రైవేట్ బస్సులపై కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మనం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రాజుగా రైట్ పవన్. హైదరాబాద్ నుండి వస్తున్నాం అన్న. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే బస్ కిందకి ఒక బైక్ వెళ్ళింది. ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక బాడీ ఉంది ఆల్రెడీ. అది ఉందో లేదో తీసేసారో మాకు ఐడియా లేదు, కానీ మేము బయటకు వచ్చినాక మాకు ఒక బాడీ కనిపించింది. ఇక్కడ ఇదంతా కట్ అయిపోయి ఉంది. బస్ కిందేమో బైక్ ఉంది. సో బైక్ స్పార్క్స్ వల్ల ఇంజన్ కి ఫైర్ అంటుకుంది. దానివల్ల ఇంకా మొత్తం స్పాట్ లో మంటలు వచ్చేసి మాకు టైం లేదు. ఎస్కేప్ అయిపోయింది. చేసేటోళ్ళు ఏమీ చేయలేదు వాళ్ళకి ఏమనుకున్నారో భయం వేసిందో ఏమైందో తెలియదు, కానీ యాక్సిడెంట్ అయిందని వాళ్ళకి తెలుసు. దిగి వెళ్ళిపోయారు. మాకేమైందంటే వెనకాల నుంచి ఒక కార్ వచ్చి మమ్మల్ని లేపారు. ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు వచ్చి వెనకాల మనకి మెయిన్ విండో ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ విండో, అది ఒక ఆయన పగలు కొట్టాడు. దాని నుంచి కొంతమంది ఎమర్జెన్సీ విండో నుంచి ఒక 5 మెంబర్స్ అట్లా వచ్చారు. 42 మేము వేసుకున్న 42 హైదరాబాద్ నుండి వస్తున్నాం అన్న. 41 మెంబర్స్ ఉన్నారండి బస్ లో, ఇంక్లూడింగ్ ద డ్రైవర్స్. బైక్ బస్సుని హిట్ అయిందా, బస్సుని బైక్ హిట్ చేసిందా అనేది వీ హ్యావ్ టు కన్ఫర్మ్. బట్ బైక్ అయితే కిందకి వెళ్ళిపోయింది, మీరు చూసారు, బస్ కిందకి వెళ్ళిపోయి ఉంది. సో ఆ హిట్ అవ్వడం వల్ల ఫ్యూయల్ బయట స్పార్క్ వచ్చింది, ఫ్యూయల్ బయటకి లీక్ అయ్యింది, మొత్తం కూడా ఫైర్ రావడం జరిగిందండి. సో ఈ 41 లో వీ కుడ్ ట్రేస్ 21. సో ఇంకా 20 ఎట్ టు ట్రేస్. 20లో ఇప్పుడు మనకి 11 డెడ్ బాడీస్ తీయడం జరిగింది. ఇంకొక 11 మనకి జీజీహెచ్ లో, ఆ తర్వాత ఇంకో ఆకాష్ హాస్పిటల్లో, తర్వాత ఇంకొక 4 ఇక్కడ, మొత్తం కలిపి మనం 21 వీ కుడ్ ట్రాక్, దే ఆర్ సేఫ్ అండి. మిగతా 20లో 11 వీ కుడ్ ట్రేస్ ద బాడీస్. అది ఒకటి మనం ఇంకా కన్ఫర్మ్ చేయాలి. అది వీ హావ్ టు కన్ఫర్మ్ అండి. వాళ్ళందరూ స్టేబుల్ గానే ఉన్నారండి. చాలా చిన్న ఇంజరీస్ జరిగినాయి, వాళ్ళంతా కూడా స్టేబుల్ గా ఉన్నారు, జీజీహెచ్ లో ఉన్నారు. మాట్లాడేమో వాళ్ళకి ఇబ్బంది అయితే లేదండి. అది వీఆర్ ఎట్ టు కన్ఫర్మ్ అండి.
అంటే ఇప్పుడు 20లో 11 తీయగలిగాము, ఇంకా 9 మాకు ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సి ఉందండి. ఈ బస్సులో ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు, డ్రైవర్లు ఇద్దరు సురక్షితంగా ఉన్నారు. ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు, రెండో డ్రైవర్ ఎక్కడున్నాడో తెలియదు. 19 మంది ప్రయాణికులు, బస్సులో ఇద్దరు పిల్లలు ప్లస్ ఒక డ్రైవర్ అయితే ఒక అతను మా అదుపులో ఉన్నాడు, ఇంకో మెయిన్ డ్రైవర్ ఇంకా మరి ఎక్కడున్నాడో తెలియదు, రావచ్చు. యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు. 39 మంది ప్లస్ ఇద్దరు పిల్లలు ప్రయాణికులు ఉన్నారు దీనిలో. బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు ఎలాంటి ఏర్పాటు చేస్తామండి? ఇప్పుడు బస్సు యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ మేనిఫెస్టో తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని అన్ని ఇప్పుడు మొదలెట్టు ముందు ఈ పని అయిన తర్వాత అన్ని అందరినీ సంప్రదిస్తాం.